నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్ని ఎలా కలపాలి? తెలంగాణకి సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం కావాలి. అలానే ఆంధ్రప్రదేశ్కి వ్యాపారాత్మకంగా సాంస్కృతికంగా ఉన్నటువంటి తెలుగు ప్రజల బంధాన్ని ఒకటి చేయడం కావాలి. ఈ రెండింటికి పరిష్కారం ఏంటి అంటే విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైనటువంటి రవాణా వ్యవస్థల ప్రణాళిక ఒకటి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అలానే తెలంగాణ రాజధాని మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని కేంద్రమే నిర్మించేటువంటి బాధ్యతను తీసుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించి హైదరాబాద్ అమరావతి అనుసంధానం పైన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో భేటీ కాబోతున్నారు. అలానే ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఇతర సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా రెండు రాష్ట్రాల ప్రజలు సమన్వయంతో అభివృద్ధి దిశలో ముందుకు నడవాలంటే ఏం చేయాలి? ఇదే ఎజెండాగా త్వరలో సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించినటువంటి అంశాలపైన స్పష్టత వస్తే వచ్చే 3 ఏళ్లలో హైదరాబాద్ అమరావతి అనుసంధానం దిశగా ఒక భారీ గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మించాలి. దానికి సమాంతరంగా హై స్పీడ్ రైలు వ్యవస్థ కూడా రావాలనేటువంటి ఆలోచనతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నట్టుగా తెలుస్తుంది. త్వరలో ఈ సమావేశం జరగబోతుంది. అసలు ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర విభజన తర్వాత 29 రాష్ట్రాలుగా మారిపోయినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని విభజిస్తుంది. మ్యాక్సిమం లెవెల్లో విభజిస్తుంది కృష్ణానది మాత్రమే. సో కృష్ణానదికి ఇటుపక్క తెలంగాణ అటుపక్క ఆంధ్ర ఉంది. కొంత ప్రాంతం గోదావరి అక్కడ ఉన్నటువంటి లింక్స్ అవి వేరే ఉంటాయి. కానీ మేజర్ షేర్ అయితే కృష్ణానది పాత్రే ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని అనుసంధానించేటువంటి క్రమంలో రాష్ట్రానికి సంబంధించి రాజధానిని అమరావతి ప్రాంతంలో పెట్టాలని చెప్పని ఏపీ గవర్నమెంట్ నిర్ణయించింది. గత 5 ఏళ్లలో కొంత గందరగోళం జరిగింది. ఇప్పుడు అది సర్దుకుంది. కాబట్టి ఈ రెండు ప్రాంతాల మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం అనేది ఒక బృహత్తర ప్రణాళిక. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకి కనెక్టివిటీ ఉంది. అలానే హైదరాబాద్ నుంచి గుంటూరుకి కూడా కనెక్టివిటీ ఉంది. ఈ రెండు రహదారి వ్యవస్థలకి భిన్నంగా కొత్త రహదారి వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీ ప్రకారం ఇచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, అలానే గతంలో చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా భేటీలు జరిపి తమ ప్రతిపాదనలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఒక అనుసంధానత రావాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచనకి కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగానే భారీ రహదారిని గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో ఈ గ్రీన్ఫీల్డ్ హైవేని అమరావతిలో కొత్తగా నిర్మించబోతున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుకి అనుసంధానించాలనేది ఒక ప్రాథమికంగా వచ్చినటువంటి కన్క్లూజన్. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఎంట్రీ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎగ్జిట్ పాయింట్స్కి ఇటువైపు అంటే కృష్ణానదికి యువతల వైపు మార్గంలోనే హైదరాబాద్కి కనెక్ట్ అయ్యే విధంగా చేయాలనేటువంటి ప్రతిపాదన ఏపీ ప్రభుత్వం చేసింది. ఎందుకంటే విజయవాడ నుంచి హైవే ఉంది, ప్లస్ విజయవాడ నుంచి ఆ హైవేని మచిలీపట్నం వరకు తెలంగాణకి సంబంధించి కార్గో హ్యాండ్లింగ్స్ కోసం మచిలీపట్నం పోర్టు వినియోగంలోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా కోరుతుంది. కాబట్టి ఆ రహదారిని 6 వరుసల రహదారిగా విస్తరించడంలో దాదాపు 200 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. కొంత పూర్తయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా కొత్తగా చేపట్టేటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే కాబట్టి అమరావతి వైపు నుంచి క్లారిటీ ఉంది. కానీ హైదరాబాద్ వైపు నుంచి ఏం చేయాలనే దానిపైనే ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి ఒక అంశం పైన చర్చ నడుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ కాకుండా మరొక రీజనల్ రింగ్ రోడ్ త్రిబుల్-ఆర్ రాబోతుంది. కానీ ఈ త్రిబుల్-ఆర్కి సంబంధించి ఉత్తర భాగంలో ఉన్నంత క్లారిటీ దక్షిణ భాగంలో లేదు. ఎందుకంటే ఇప్పుడు దక్షిణ భాగం నుంచే అమరావతి వైపు కనెక్టివిటీ రావాల్సి ఉంటుంది. కాబట్టి దక్షిణ భాగానికి క్లారిటీ లేదు. కాబట్టి ఒక 3 ప్రతిపాదనల్ని తెలంగాణ అధికారులు 3 రకాల ప్రతిపాదనల్ని సిద్ధం చేసినట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఈ ప్రతిపాదనల ప్రకారం ఫ్యూచర్ సిటీ అనేటువంటి ఒక ప్రతిపాదన ఆల్రెడీ ముఖ్యమంత్రి డ్రీమ్ సిటీగా చెప్తున్నారు. ఫ్యూచర్ సిటీ అనేటువంటిది ఈ ప్రాంతంలో రాబోతుంది. సో ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీగా ఈ అమరావతిని అనుసంధానించాలనేటువంటి ప్రతిపాదన ఒకటి, రీజనల్ రింగ్ రోడ్ నుంచి కనెక్ట్ చేయాలనే ప్రతిపాదన మరొకటి, ఔటర్ రింగ్ రోడ్ నుంచి కనెక్ట్ చేయాలనేటువంటి ప్రతిపాదన మరొకటి. ఈ 3 ప్రతిపాదనలకు సంబంధించి రూట్ మ్యాప్ ఇప్పటికే క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రులు నేరుగా భేటీ అయిన తర్వాత ఈ 3 ఏది ఆమోదయోగ్యంగా ఉంటుందనే నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత మిగతా పనులు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో కేవలం 2 జిల్లాలు, ఇక్కడ రంగారెడ్డి జిల్లా,
ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి ఈ ఎక్స్ప్రెస్ వే వెళ్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో, అంటే ఇప్పుడు విభజించిన వాటి ప్రకారం చూస్తే పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా వస్తాయి, కానీ అక్కడ 2 వస్తాయి, ఇక్కడ 4-5 వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే కనుక ఇక్కడేమో ఒక్క జిల్లానే, ఇక్కడేమో 2 జిల్లాలు. ఈ 2 జిల్లాల పరిధిలో వచ్చేటువంటి భూములు, భూసేకరణకు ఉన్నటువంటి అవకాశాలు వీటిపైన ఇప్పటికే అధ్యయనం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ప్లాన్ రెడీ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి పక్షం రోజుల్లో 15 రోజుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ ఉంటుంది. ఆ భేటీలో ఫైనల్ చేసేటువంటి దానికి అనుగుణంగా అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఎక్కడి నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొదలవుతుంది అనే దానిపైన ఒక స్పష్టత వస్తుంది. దీంతోపాటు ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ రూట్కి అనుబంధంగా ప్యారలల్గా సమాంతరంగా హై స్పీడ్ రైల్వే వ్యవస్థని ఏర్పాటు చేస్తే కనుక ఫ్యూచర్లో అమరావతి హైదరాబాద్ కనెక్టివిటీ అనేది మరింత బలోపేతం అవుతుందని చెప్పని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భావిస్తున్నట్టుగా సమాచారం. సో దానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి అవకాశాలు పైన కూడా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక ప్రతిపాదన చేసేటువంటి అవకాశం ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నటువంటి మాట, అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి ఒక చతుర్ముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇటు చెన్నై, ఇటు బెంగళూరు, అలానే ఇటు హైదరాబాద్, ఇటు అమరావతి, ఈ 4టిని కనుక కనెక్ట్ చేస్తే, ఈ 4 పాయింట్ని కనెక్ట్ చేసే విధంగా ఎక్స్ప్రెస్ వేలు కనుక డెవలప్ చేసి హై స్పీడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్ని కనుక డెవలప్ చేస్తే ఇది ఒక గ్రోత్ కారిడార్గా మారుతుంది ఈ ప్రాంతం అనేటువంటి భావనతో ఏపీ సీఎం ఉన్నారు. కేంద్రంలో ప్రస్తుతం డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చేయబోయేటువంటి ప్రతిపాదనలకి తెలంగాణ సానుకూలంగా ఉంటే కనుక రూట్ మ్యాప్, హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి రూట్ మ్యాప్ పైన ఇరువురి సమావేశంలో స్పష్టత వస్తే ఈ పనులు వీలైనంత వేగంగా ప్రారంభించడంతో పాటు 3 ఏళ్లలో దశల వారీగా పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నట్టుగా సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.